గౌరవనీయులు బెల్లంకొండ కోటయ్య గారు వారి తల్లిగారి జ్ఞాపకార్థం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలోని అన్ని గ్రామాలు అన్ని ప్రాంతాలు తిరిగి గొప్ప పేరు ప్రఖ్యాతులు గఠించిన ఎందరెందరో ప్రఖ్యాత నటులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. బెల్లంకొండ కోటయ్య గారు వారి బ్రదర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆమె గారు పోయిన కాడి నుంచి కూడా కష్టపడి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి శ్రమపడి ఈ కార్యక్రమాన్ని సమకూర్చినందుకు వారికి శ్రమకు ప్రతిఫలంగా ఒక్కసారి మీరు కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా మనసారా కోరుకుంటూ ఈ నాటకాన్ని శివరంతా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనసు పూర్తిగా కోరుకుంటూ నాటకాన్ని ప్రారంభిస్తున్నాం.
అమ్మి నీ ఆటపాటే కానీ నా మాటలో వంతన నాటుకున్నదేమి? ఏ మాటమ్మా? నా మాట నీకు ఏ మాట? అవునులేమ్మా, నేను నీకేం చెప్పలేదు కానీ ఆడుకొని పాడుకోమ్మా. అబ్బా చెప్పవే. ఏం చెప్పలేదన్నావు కదా, నేను నీకేం చెప్పలే, ఆడుకొని పాడుకో. అమ్మ చెప్పవే, ఏం చెప్పావో ఏంటో. సాపాటు కోసం సోకు చేసుకుని వాగిట్లో కూర్చునే నాసిరకం వరకాంతలం కాదమ్మా మనం. కుబేర్ని సైతము దొంతికొండలా దొరచగల రంగస్థానంలో. అయినా సరుకై పిల్లడితో సోవాసం ఎంతకాలమే? ఒక కళాభిమాని వాడేడే నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు ఇచ్చారమ్మా. వారు నా భగవంతుడు చల్లగా చూడాలి. వాడేడే ఎవరే? వాడేనే ఆ భవానీ శంకరం గాడు. వాడు మనం కొంపలో ఉంటే పొట్లకాయ బొచ్చు పురుగు పట్టినట్టే నీకు ఎన్నిసార్లు చెప్పానే. కానీ ఈ చవతలో పరేస్తే కానీ పేడ తిరగడవదు. అమ్మా అంత సొమ్ము పెట్టిన వాణిని ఇంతలోని ఆవలకు కొట్టలేక చూచుచున్నానమ్మా. ఎంత సొమ్ము పెట్టాడు అని తెగరొచ్చిపోతా. కొన్ని తొట్లు పెట్టాడా, పుట్లు పెట్టాడా, పూసి పెట్టాడా, కొలిచి పెట్టాడా, మూరడ పెట్టాడా, బారడ పెట్టాడా? నీకేమైనా పెట్టాడేమో కానీ ఏనాడైనా నాకు ఒక కర్తగా పెట్టాడు. ఏమిటమ్మా? అదేనమ్మా రవిక గుడ్డ. సరే నా సంగతిలో వదిలేయమ్మా. పెట్టాడు అనుకో, పెట్టింది అయితే కొంచెం బయట చెబుతాను వినవే. బగలును బలపులు వరిషించి తొలినాడి అమ్మా, బగలును బలపులు వరిషించి తొలినాడి తిరుగని పిచ్చి ఎత్తిచ్చిన వాడి చేతిలో చిత్తైపోయి పిచ్చిక్కిచ్చానని బీరాలు పలుకుతున్నావు. పిచ్చి అంటే అది కాదమ్మా. ఇంకేదమ్మా? సొమ్ము తేలేదని లాగి తల్లితే కిక్కురు మనకుండా ఇంటికి పోయి నాడు జామకల్లో సొమ్ము తీసుకుని వచ్చి కాళ్ళకట్ట దగ్గర కూర్చొని కాళ్ళు వస్తాలే. పిచ్చి అంటే అదే. వచ్చిన నెలలో మాన్యాలు మన కోసం అమ్ముతారంటే చస్తే అమ్మరు. ఇంకెవరి కోసం? కట్టుకున్న పెళ్ళాన్ని 2 కళ్ళతో చూడలేక మత పిచ్చి పెట్టి మత్తు పానీయాలకు అలవాటు పడి మన కొంపల పైకి ఎగబడతారు. మన మెప్పు కోసం అప్పు చేసి మాన్యాలు ఏమైనా అమ్ముతారేమో కానీ మన కోసం చస్తే అమ్మరు. ఏమి లీకరించావే? పైన కప్పు ఉండదు, కింద బండ పరుపు ఉండదు. వర్షం పడితే మొక్క లోతు నీళ్లు తప్పుడు చిల్లు ఇన్ని రీతుల మాపి చుట్టులింతలోనే ఏగుమందు అతడు సురన్నా ఎట్లు మనకు దక్కునమ్మా.